హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎథికల్ హ్యాకర్ గోపికృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్లో పెట్టుకోండి, ఆల్లో పెట్టుకోండి. మనం ఇలాంటి వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది. అండ్ అదేవిధంగా మనం 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా షేర్ చేస్తూ ఉండండి మన వీడియోస్. మీరు ఎవరికెవరికి షేర్ చేయాలనిపిస్తే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరికి యూజ్ అవుతుందని అనిపిస్తుందో వాళ్ళకైతే తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. సో మనము త్వరగా 50K సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా మరెన్నో మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. అండ్ అదేవిధంగా ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ అండ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ మీకు నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఛానల్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి EH_గోపికృష్ణ అని సెర్చ్ చేసినట్లయితే కూడా వస్తుంది. అండ్ అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా మీరు ఫాలో అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీరు ఏమైనా నన్ను అడగాలన్నా, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మనం ఈ వీడియోలో మీరు సైబర్ ఫ్రాడ్లో ఎందులోనైనా విక్టిమ్ అయినట్లయితే, సో అందులో మన మనీ పోయినా లేదంటే మీకు ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగినట్లయితే, సో ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయినా మీకు లేదంటే సైబర్ రిలేటెడ్ ఏదైనా జరిగిందంటే మీరు 100%గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో రిపోర్ట్ చేయకుండా మీరు ఎవరిని కాంటాక్ట్ అయినా మీకు ఎవరైతే హెల్ప్ చేయలేరు. ఒక నెంబర్ ఇచ్చి లొకేషన్ ఫైండ్ చేయండి, లేదంటే ఒక నెంబర్ ఇచ్చి వాళ్ళు ఎవరో కనుక్కోండి అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. సో అలాంటివి మనం చేయలేము. కాబట్టి మీరు సైబర్ క్రైమ్కి మీరు ఒక రిపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మీరు ఒక మనీ ఎవరికైనా పే చేసి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసిన ఆన్లైన్లో తెలియని పర్సన్కి, లేదంటే ఎవరైనా మీరు సోషల్ మీడియాలో మిమ్మల్ని హెరాస్మెంట్ చేసిన, సో ఏదైనా ఇలాంటి సోషల్ మీడియా పరంగా అండ్ తర్వాత మీకు సైబర్ రిలేటెడ్ ఏదైనా జరిగినట్లయితే, మీకు ఫైనాన్షియల్లో కూడా ఏదైనా ఫ్రాడ్ జరిగినట్లయితే సో మీరు ఆన్లైన్లో రిపోర్ట్ అయితే చేయొచ్చు. సో దానికంటే ముందు మీరు ఏదైనా జరిగింది అంటే అది 24 hours లోపు అయితే మీరు ఎవరికైనా మనీ పే చేశారు, సో వాళ్ళు మీకు ఇవ్వాల్సిన ఐటమ్ అయినా లేదంటే ఇవ్వాల్సిన రెస్పాన్స్ అయినా ఇవ్వకపోతే, సో వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినా మీ మనీ పోయాయి అని మీకు అనిపించినప్పుడు వెంటనే మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు జరిగిన 24 hours ముందే, అంటే మీరు 24 hours లోపు అయితే 1930 అనే నెంబర్కి అయితే మీరు కాల్ చేసి రిపోర్ట్ అయితే చేయొచ్చు. అండ్ 1930 నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు సమ్ సిచ్యువేషన్స్ అప్పుడు మీకు సైబర్ క్రైమ్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిపోర్ట్ చేయమని అయితే చెప్తూ ఉంటారు. సో అది ఎలా రిపోర్ట్ చేయాలనేది కూడా మనం తెలుసుకుందాం. సో దానికి మనకు ఈజీనే ఉంటుంది. జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం అందులో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అదేంటంటే మీకు డీటెయిల్గా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అయితే మీకు చెప్తూ ఉంటాను. సో మీరు అదైతే రిపోర్ట్ అయితే చేయొచ్చు. సో మనం రిపోర్ట్ చేయడానికి కోసం cybercrime.gov.in అనే వెబ్సైట్ అయితే విజిట్ చేయాలి. సో విజిట్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. సో ఈ ఫైల్ ఎక్కడికి వెళ్తుందని మీరు కూడా నన్ను అడగొచ్చు. ఈ ఫైల్ అనేది మనం కేసు ఫైల్ చేసిన తర్వాత ఇది అనేది మీ లోకల్ పిఎస్కి అయితే ఫార్వర్డ్ చేస్తారు. అండ్ మీ కమిషనరేట్కి కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్ కేస్ ఆఫ్ సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఫర్ ఇమీడియట్ రిపోర్టింగ్ అని చెప్పేసి ఇక్కడ 1930 మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను 1930 అనే నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ వాళ్ళు కూడా సమ్ టైమ్స్ కొన్ని కేసెస్ని అయితే ఈ వెబ్సైట్లో అయితే వాళ్ళు రిపోర్ట్ చేయమని అయితే చెప్తారు. మీరు ఆఫ్లైన్ సైబర్ క్రైమ్కి విజిట్ చేసినా కూడా విత్ ప్రూఫ్స్తో వెళ్ళినా కూడా మీకు సమ్ టైమ్స్ ఇలా ఈ వెబ్సైట్లోనే చేయమని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫిల్లింగ్ ఏ కంప్లైంట్ ఆన్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఫైల్ ఏ కంప్లైంట్ మీద క్లిక్ చేసి కూడా చేయొచ్చు. లేదంటే ఇక్కడ రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ అని చెప్పేసి క్లిక్ చేసి కూడా మీరు చేయొచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కూడా మీకు అదే అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్ ఏ కంప్లైంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మీకు ఇందులో అకౌంట్ కావాలి. న్యూ యూజర్ అయితే ఇంతవరకు మీరు ఎలాంటి కంప్లైంట్ చేయకపోతే, బట్ నేను చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ అయితే ఇందులో అకౌంట్ ఉంది. బట్ ఇక్కడ మీరు న్యూ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ యూజర్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నాది తెలంగాణ స్టేట్. సో తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో లాగిన్ అంటే ఇక్కడ మరి మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా మెయిల్ ఐడి అండ్ అదేవిధంగా ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేసేయండి. మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. మీ డీటెయిల్స్ అయితే కొన్ని అడగొచ్చు. సో ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి అడిగిన తర్వాత. సో ఇక్కడ నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేసి నా అకౌంట్ అయితే లాగిన్ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ.
సో అక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏపీ అయినా తెలంగాణ అయినా సో వేరే అదర్ స్టేట్ అయినా కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి, రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి. అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో క్యాప్చా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో క్యాప్చా అయితే క్లియర్గా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు లాగిన్ అయితే అయిపోతుంది. సో లాగిన్ అయిపోయిందంటే ఒకవేళ మీ డీటెయిల్స్ కూడా అడగొచ్చు. సో మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కంప్లైంట్ ఇన్సిడెంట్ డీటెయిల్స్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ కంప్లైంట్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఆన్లైన్లో ఎవరైనా మనీ రిలేటెడ్ చేస్తే దాని రిలేటెడ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంటే గేమ్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ గేమ్స్ వాటి రిలేటెడ్ అనమాట. క్రిప్టో కరెన్సీ క్రైము, సైబర్ టెర్రరిజము, సో ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా రిలేటెడ్ క్రైమ్ అని చెప్పేసి, ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పేసి, హ్యాకింగ్ అండ్ డ్యామేజ్ టు కంప్యూటర్ అండ్ కంప్యూటర్ సిస్టమ్ అని చెప్పి ర్యాన్సమ్వేర్ అటాక్ లాంటివి చేసి మీకు మనీ అడగడం లాంటివి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ ర్యాన్సమ్వేర్ అటాక్ కూడా ఇక్కడ దీనికి సంబంధించింది ఉంది. సో ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సంబంధించి అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ మనము సబ్ కేటగిరీలోకి వెళ్తే ఇక్కడ మీకు బిజినెస్ ఈమెయిల్ అని చెప్పేసి ఎట్లా ఫ్రాడ్ అయితే జరిగిందని చెప్పేసి చేసుకోవచ్చు. సో నెట్ బ్యాంకింగ్ రిలేటెడ్ అంటే మీ నెట్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఏమన్నా వాళ్ళు పాస్వర్డ్ చేంజ్ చేసి మనీ పంపించుకోవడం, యూపీఐడి రిలేటెడ్ ఏమైనా జరిగితే వాటి రిలేటెడ్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏది కాకపోతే మీరు ఎనీ అదర్ సైబర్ క్రైమ్ అని కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు అదర్ అని ఇచ్చేసి మీ ఫ్రాడ్ అనేది దేని కిందకు వస్తుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చేయచ్చు. అయితే మేము రీసెంట్గా జస్ట్ మనీ అనేది లోన్ యాప్లో మాకు చిన్న ఇష్యూ అయితే దీనికి సైబర్ క్రైమ్లో అయితే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. జస్ట్ మనీ లోన్ యాప్ గురించి అయితే ఇక్కడ నేను మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో చేసిన తర్వాత అప్రాక్స్ డేట్ టైమ్ ఫర్ ఇన్సిడెంట్ రిసీవింగ్ వ్యూవింగ్ ఆఫ్ కంటెంట్ అని చెప్పేసి సో ఎప్పుడు జరిగిందనే దాన్ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే సమ్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, ఎస్టర్డే జరిగినట్టుగా. సో ఏ టైంకి అనేది అయితే అడుగుతుంది. సో టైం అయితే ఏదో పెట్టేస్తున్నాను మీకోసం జస్ట్ అంతే. సో పెట్టేసి ఈజ్ దర్ ఎనీ డిలే ఇన్ రిపోర్టింగ్ అంటే మీరు లేట్ ఏమైనా చేశారని అడుగుతుంది. 24 hours లోపు అయితే మీరు ఏం కాదు. సో 24 hours తర్వాత అయితే మీరు ఎస్ అని అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఎస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ రీజన్ ఫర్ డిలేయింగ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఏదో ఒకటి ఇక రీజన్ అయితే ఇచ్చేసాయండి. మీ రీజన్ ఎందుకు లేట్ అయింది అనేది మీరు అవేర్నెస్ అంటే నేను అప్పుడే తెలుసుకున్నాను. సో మీరు ఏదైనా ఒకటి అయితే పెట్టచ్చు. సో ఇక్కడ నేను యాక్చువల్గా వేరే ఫ్రాడ్ జరిగింది అయితే ఇక్కడ పెట్టాను. అంటే నాకు మనీ వస్తాయని అయితే నేను అనుకున్నాను, నేను నమ్మాను అని చెప్పేసి అయితే ఒక పర్సన్కి రిలేటెడ్ నేను ఒక ఫ్రాడ్ గురించి అయితే నేను కూడా ఒక రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఆయన నమ్మాను, రిలీజ్ అయినా అందుకేనని చెప్పేసి ఇక్కడ పెట్టాను. వేట్ ఇట్ ద ఇన్సిడెంట్ ఆకర్షణ అని చెప్పి ఎక్కడ జరిగింది ఇది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో మీకు వాట్సాప్ అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడైతే అక్కడైతే పెట్టొచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను నార్మల్గా అయితే వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు, యూట్యూబ్ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు, మీరు టెలిగ్రామ్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఒక వాట్సాప్ అయితే ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసి అయితే అడుగుతుంది. వాట్సాప్ అంటే వాట్సాప్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ నా నెంబర్ అయితే ఇచ్చుకుంటున్నాను నేను. సో నా నెంబర్ ఎందుకు ఇస్తున్నా అంటే యాక్చువల్గా ఇక్కడ ఎలాంటిది జరగలేదు, బట్ రిపోర్ట్ చేయడానికి అయితే చూపించడానికి కోసం వేస్తున్నాను. సో వాట్సాప్లో జరిగితే అసలు ఎవరి వాట్సాప్, మీరు ఎక్కడ ఏ వాట్సాప్ మీకు ఎవరు మెసేజ్ చేశారు, ఇదేం రిలేటెడ్ జరిగిందని చెప్పేసి అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ నెంబర్ నుంచి మీకు మెసేజ్ వచ్చింది, లేదంటే ఎవరు ఫ్రాడ్ చేశారు, మీకు సోషల్ మీడియాలో చేసి ఉంటే ఎక్కడ చేశారు. సో ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్, వాట్సాప్ అయితే వాట్సాప్ రిలేటెడ్, సో టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్ రిలేటెడ్. సో దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నేను వాట్సాప్ ఇచ్చాను కాబట్టి వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సపోర్ట్ ఎవిడెన్స్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు వాట్సాప్ చాట్ అయితే ఉంటుంది కదా, సో చాట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చాట్ అయితే అప్లోడ్ అయితే చేయండి, చాట్ అప్లోడ్ చేసి యాడ్ అయితే చేయండి. అది పీడిఎఫ్లో ఉన్న, మీడియాలో ఇమేజ్ ఫైల్లో ఉన్న అయితే తీసుకుంటుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటైతే అప్లోడ్ చేస్తున్నాను. నేను నార్మల్గా ఇక్కడ ఒకటైతే పెట్టాను, పెట్టేసి యాడ్ మీద అయితే క్లిక్ చేసేసాను. చేసిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు వాట్సాప్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ నెంబర్ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు పేరు కూడా చూపిస్తుంది. సో ఇట్లా మీరు వాళ్ళకి చాట్ రిలేటెడ్ రెండు మూడు కూడా మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది, యాక్చువల్గా ఏం జరిగింది అనేది. సో ఇక్కడ 500 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఇచ్చినప్పుడు అయితే తీసుకోవట్లేదు. సో నేను నార్మల్గా ఇచ్చిన మ్యాటర్ని ఇచ్చేసి నేను కాపీ చేసి అయితే ఇచ్చేసాను. మీరు 200 క్యారెక్టర్స్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఏం యూజ్ చేయకుండా అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. పెట్టేసి సేవ్ యాజ్ అయితే కొట్టేసండి. ఇక్కడ సస్పెక్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఆ సస్పెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో సస్పెక్ట్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరు అనుకుందాం, నా పేరే అయితే ఇస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ
బ్యాంక్ అకౌంట్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ దానికి సంబంధించిన ఆ పర్సన్ సంబంధించిన ఏదైనా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో వానికి సంబంధించి ఏమైనా మన దగ్గర ఉంటే అవి ఇచ్చేసేయండి, లేదంటే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ మనము ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. అయితే ఇక్కడ నా నెంబర్ అయితే ఇచ్చుకుంటున్నాను మీకు చూపించడానికి కోసం. మీరు సస్పెక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకు ఎవరి వల్ల హామ్ అయితే జరుగుందో, మాకు ఎవరి వల్ల మనకు ప్రాబ్లం అవుతుందో, సో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరికి మనం పే చేసాం, సో ఎవరి వల్ల మనకు ప్రాబ్లం అయింది అనేది, సో వాళ్ళకి సంబంధించి అయితే వాళ్ళని మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి, ఆ పర్సన్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్, ఈమెయిల్, సో ఏదో ఒక రకంగా మన ఆయన కాంటాక్ట్ అయ్యి ఉంటాడు కాబట్టి అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అదర్ అని ఇచ్చేసి కూడా ఆ డాక్యుమెంట్ ఏంటిది, సో దానికి సంబంధించింది ఏంటిది అని కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేనైతే మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం మన నెంబర్ లేకుండా అయితే ఎలాంటిది అయితే చేయలేము. సో మీరు మనీ పే చేసినా కూడా ఒక నెంబర్కే పే చేస్తారు కాబట్టి ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత యాడ్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో ఈ ఇన్సిడెంట్లో 2-3 ఉంటే వాళ్ళకి సంబంధించిన ఈ 2-3 కూడా ఇక్కడ మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ప్లీజ్ అప్లోడ్ ఎనీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ సస్పెక్ట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అండ్ ఉంటే మాత్రం పర్సన్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మీరు అప్లోడ్ చేయండి ఇక్కడ. అండ్ డూ యూ వాంట్ టు షేర్ అడ్రస్ ఆఫ్ సస్పెక్ట్, సస్పెక్ట్ యొక్క అడ్రస్ మీ దగ్గర ఉంటే ఇచ్చేసేయండి. అది కూడా లేకపోతే ఓకే. సో అది లేకపోతే సేవ్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కంప్లైంట్ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ కంప్లైంట్ విక్టిమ్ డీటెయిల్స్ అని ఇచ్చేసిన కాడ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ జెండరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ ఫాదర్ అయితే ఫాదర్, మదర్ నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. రిలేషన్షిప్ విత్ ద విక్టిమ్ అంటే సో అసలు రిలేషన్షిప్ ఉంటుంది మీ పర్సన్ తోటి అది అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమవుతాడని చెప్పేసి ఇక్కడ మీరు ఇచ్చారు కదా పైన రిలేషన్షిప్ విత్ ద విక్టిమ్ అని చెప్పేసి ఇచ్చేస్తే మీరు ఏదైనా ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది, అది ఆల్రెడీ డిఫాల్ట్గా అయితే పెట్టుంటుంది. సో మీరు ఇక్కడ ఇవ్వాల్సినవి కొన్ని మాత్రమే. ఇక్కడ మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆఫ్ ఫీమేల్ అని చెప్పేసి అప్లోడ్ ఆఫ్ ఎనీ నేషనల్ ఆఫ్ ఐడి ఆఫ్ విక్టిమ్. సో ఎవరైతే ఈ కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఐడి అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన నేను ఒక ఐడి అయితే అప్లోడ్ చేస్తున్నాను. నార్మల్గా ఒక ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన మీరు పాన్ కార్డ్ అయితే ఇచ్చుకోవచ్చు, ఆధార్ కార్డ్ అయినా ఇచ్చుకోవచ్చు, మన నేషనల్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మీకు సంబంధించిన అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇండియన్ అని చెప్పేసి మీకు సంబంధించిన ఫుల్ అడ్రస్ అయితే ఇచ్చేసుకోండి. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే, ఇక్కడ డిస్టిక్ అండ్ పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే, డిస్టిక్ దగ్గర మీ కమిషనరేట్ ఏదైతే ఉంటే అదైతే ఇవ్వండి. సో మా కమిషనరేట్ వచ్చేసి రామగుండం అయితే వస్తుంది. సో ఇక రామగుండం అయితే ఇస్తున్నాను డిస్టిక్. సో డిస్టిక్ దగ్గర మీ కమిషనరేట్ అయితే ఇవ్వండి. మీకు తెలియకపోతే గూగుల్లో అయితే సెర్చ్ చేయండి మీ సిటీకి కమిషనరేట్ ఏమైతే ఉంటుంది అనేది. సో ఇచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. సో మంచిర్యాల టౌన్ అని చెప్పేసి, లక్షడిపేట, జైపూర్. సో ఇక్కడ మాకు సంబంధించిన ఇవన్నీ. సో ఇక్కడ మాకు సంబంధించిన అయితే ఇచ్చేసి నేను సేవ్ అండ్ ప్రివ్యూ అయితే కొట్టేశాను. సో కొట్టేసిన తర్వాత మనం ఇక్కడ ఇవ్వాల్సిన డీటెయిల్స్ అయితే ఇంకేమీ లాస్ట్లో మనకు అన్నీ అయితే చూపిస్తూ ఉంటుంది. సో మీకు సంబంధించిన మనము ఫైల్ చేసిన అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడే ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చూసుకోవాలి, ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇక్కడ అగ్రి అయితే చేయాలి. పీనల్ కోడ్ అండ్ యాక్షన్ అండర్ ఇండియన్ లాస్ ప్రకారం ఇవన్నీ నేను అగ్రి చేస్తున్నాను అని చెప్పేసి మనం అగ్రి అయితే పర్మిషన్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చేసి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద కొట్టగానే మీ మెయిల్కి తర్వాత మీ నెంబర్కి మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది. సో ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనము ఆ కంప్లైంట్ అయితే ట్రాక్ అయితే చేయొచ్చు. అండ్ మీకు మెయిల్లో మీకు ఒక PDF ఫైల్ అయితే వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని కొట్టగానే ఇది ఫైల్ అయితే అయిపోతుంది. బట్ నేను కొట్టట్లేదు, ఎందుకంటే అక్కడ మొత్తం నా డీటెయిల్స్ ఇచ్చుకున్నాను విక్టిమ్ అనే దగ్గర, సస్పెక్ట్ దగ్గర కూడా. సో అది నేను మీకు చెప్పడానికి కోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి నా డీటెయిల్స్ ఇచ్చుకున్నాను. మీకు ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద కొట్టగానే మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. సో మెయిల్లో మీకు ఒక PDF కూడా ఉంటుంది. సో ఇదే డీటెయిల్స్తో మీకు ఒక ఐడితో సహా వస్తుంది. ఆ ఐడిని బేస్ చేసుకొని మనం అయితే ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించింది టోటల్గా మనం ట్రాక్ చేసుకొని చూసుకోవచ్చు ఎక్కడ దాకా వచ్చిందని చెప్పేసి. సో మీకు కాల్ చేస్తారు, మీ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసి మీరు రమ్మనొచ్చు, లేదంటే మీ కాల్లోనే డిస్కషన్ అయితే చేయొచ్చు. మీరు రమ్మంటే వెళ్ళి మీకు సంబంధించిన ప్రూఫ్స్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటారు. సో మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళను, అక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళను, ఇంట్లో కూర్చొని నాకు ఇదంతా అయిపోవాలంటే మాత్రం అవ్వదు. ఎందుకు అవ్వదనంటే పోయింది, ప్రాబ్లం అయింది మీకు, వాళ్ళకి కాదు కదా, వాళ్ళు మీకు ఇంటికి వచ్చి చేయడానికి. సో వాళ్ళకి ఇలాంటి 100 కేసెస్ ఉంటాయి. సో
వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వండి, మీ పర్సనల్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. సో దానికి సంబంధించిన టోటల్గా మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే డీటెయిల్గా అయితే ఫిల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరైతే మెసేజ్ చేయండి. సో దానికి సంబంధించినది సో మెసేజ్ చేసినట్లయితే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి EH_గోపికృష్ణ అయితే ఉంటుంది. సో మళ్ళీ మనం ట్రాక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాక్ యువర్ కంప్లైంట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో ట్రాక్ యువర్ కంప్లైంట్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ మనము అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మన నెంబర్కి అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని బేస్ చేసుకొని మనం అయితే ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట వీడియో అయితే. మీకు వీడియో నచ్చినట్లయితే 100% లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సోషల్ మీడియాలో మీరు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఎవరితో అయినా షేర్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి అవసరం, ఎందుకంటే ఎలా చేయాలనేది కూడా చాలా మందికి తెలియట్లేదు కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.